వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఏం జరగబోతోంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇక వీడియోలోకి వెళ్తే గనక ఇక పారిజాతమేమో అయిపోయిందిరా, నీ టైం అయిపోయింది, ఇక 3 సెకండ్లు మాత్రమే నిలబడింది, 3, 2 ఆ లాస్ట్ నెంబర్ కూడా చెప్పేస్తున్నాను, 1 అని అంటుండగానే ఇంక ఈ లోపు వెనకాల నుంచి ఎవరో తోసినట్టు అయింది. తోయంగానే ఇంకా వెళ్ళి ఇంక అందులో పడిద్ది రింగ్లో పారిజాతం అయితే. ఎవడరా నన్ను దోసింది అని చెప్పి తిరిగి చూసేసరికి శివనారాయణ. దాంతో ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. ఇక అప్పుడు ఆహాహాహా మరదలా ఇప్పుడు టైం ఎంత అని చెప్పేసి ఇంకా కార్తీక్ అంటాడు. సరిగ్గా 9 అయింది బాబా అని చెప్పి అనగానే ఇక షాక్ అయిపోద్ది. అసలు ఏం జరిగి ఉంటుంది, ఎందుకు ఎలా జరిగింది అది ఇది అని చెప్పేసి పారిజాతం తనలో తానే శతమతం అయిపోతూ ఉంటుంది. ఎందుకండి తను తోశారు అని చెప్పి శివనారాయణని అడుగుద్ది. నువ్వు ఇక్కడ వాగిన దరిద్రం అంతా నేను ఇక్కడ ఫోన్లో విన్నానులే అని చెప్పి అనగానే నేనేం వాగాను, మీరేం విన్నారు అని చెప్పి అన్న తర్వాత ఏంటి శ్రీధర్కి నువ్వు పెళ్ళికి రావద్దని చెప్పావా అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోద్ది. అంటే మీరు అనగానే ఏం చేసావురా, నన్ను ఇరిగించడానికి ఇంత దారుణానికి ఒడిగడతావా అని చెప్పేసి ఇంక పారిజాతం అనేసరికి ఆహా నీ అద్భుతమైన మాటలు, నీ ఖచ్చితమైనటువంటి ఇది నేను మాత్రమే వినాలా ఏంటి, అందుకే తాతకు కూడా వినిపించా, నువ్వు ఇక్కడ మాట్లాడడం మొదలెట్టగానే నేను తాతకు కాల్ చేశా, అంతే, అంతకు మించి ఏం చేయలేదు అని చెప్పి అనగానే ఇంక షాక్ అయిపోద్ది. ఈలోపు ఇంకా జ్యోత్స్న, సుమిత్ర, దశరథులు కూడా వస్తారు. ఏమైంది అత్తయ్య ఇలా పడిపోయారు, ఇలా ఉన్నారేంటి అని అంటే శ్రీధర్కి పెళ్ళికి రావద్దని చెప్పి ఫోన్ చేసి చెప్పిందంట అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అసలు మీరు మనుషులేనా, ఇంత దారుణానికి ఇలా ఎలా చేస్తారు, అసలు ఇంత అన్యాయంగా ఎలా మాట్లాడతారు అని చెప్పేసి ఇంకా అలాగా తిడతారు దశరథ, సుమిత్రలు కూడా. ఇక జ్యోత్స్న ఏమో షాక్ అయిపోద్ది. ఇక ఆ తర్వాత అరే ఏంట్రా ఇదంతా అని చెప్పేసి దశరథ అడుగుతాడు కార్తీక్ని. ఆవిడ బుద్ధి అన్నీ తెలియాలనే నేను ఇలా చేశానులేండి అని చెప్పి కార్తీక్ అంటాడు. చూడు, ఇదంతా కార్తీక్ దీపల పెళ్లి నిర్ణయం నాది, అంటే ఈ శివనారాయణది, ఇందులో ఎలాంటి మార్పు చేర్పులు ఉండవు అని చెప్పి గట్టిగా చెప్తాడు శివనారాయణ. ఆ మాటకి ఇంకా చాలా షాక్ అయిపోతుంది ఇంకా పారిజాతం, అలాగే జ్యోత్స్న కూడా. ఈ గ్రాని ఎప్పుడు ఇట్లాంటి ఏదో చేసి నాశనం చేస్తూ ఉంటుంది అంతా అని చెప్పేసి తిట్టుకుంటూ ఉంటుంది మనసులో. ఒరే ఏంట్రా ఇది, అసలు నేను శ్రీధర్కి ఫోన్ చేసి ఎన్నో సంవత్సరాలైంది అని చెప్పి అంటూ ఉండగానే అవునా ఆహా అని చెప్పి కార్తీక్ వెటకారంగా మాట్లాడతాడు. ఇక శివనారాయణ అడుగుతాడు, ఒరే కార్తీక్, ఇంతకీ శ్రీధర్ మీ పెళ్ళికి వస్తున్నాడా లేదా అని చెప్పి అనగానే తండ్రి కొడుకు పెళ్ళికి రాకుండా ఎలా ఉంటాడు తాత అని చెప్పి అనగానే సరే అయితే ఈ విషయంలో ఇంకెలాంటి మార్పు లేదు, పిచ్చి పిచ్చి వేషాలు ఈ ఇంట్లో ఇంకెవరైనా వేశారంటే చూస్తూ ఊరుకోను అని చెప్పేసి వెళ్ళిపోతాడు శివనారాయణ. ఇక ఆ తర్వాత ఇంకా మళ్ళీ పారిజాతం ఏమో శివనారాయణ వెళ్ళిపోతుండగా అదేంట్రా మీ నాన్న ఈ పెళ్ళికి రానుని నాతో బల్లగుద్ది చెప్పాడు అని చెప్పి అనగానే మళ్ళీ ఇంట్లో షాక్ అయిపోతారు. అంటే ఈ పారిజాతం కావాలని ఫోన్ చేసిందనమాట అని చెప్పేసి. ఇక అప్పుడు వచ్చి నువ్వు మారో, నీ విషయంలో నిన్ను ఇలా చంపి పారేస్తానని చెప్పేసి శివనారాయణ కోపంగా వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు ఏంట్రా ఇదంతా అసలు అని చెప్పేసి అంటూ ఉంటే ఎన్నో సంవత్సరాలైంది అని చెప్పి అన్నావుగా మా నాన్నకు ఫోన్ చేసి అని చెప్పి ఇంకా కార్తీక్ అనేసరికి అంటే నేను ఫోన్ చేయలేదు, అల్లుడే నాకు ఫోన్ చేశాడు అని చెప్పేసి సుమిత్ర వాళ్ళకి చెప్పిద్ది పారిజాతం. ఏంటి అత్తయ్య ఇది, అసలు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేకుండా మీరు చేసే పనులు, మీరు వేసే వేషాలు, ముందు అవతారం మార్చండి వెళ్ళండి అని చెప్పి ఇంకా దశరథ, సుమిత్రలు కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా విజిల్ వేస్తాడు గట్టిగా కార్తీక్. విజిల్ వేసేటప్పటికి ఇంకా అప్పుడు ఎందుకు వేసావని అంటే ఇగో నా మరదలో మాట చెప్పింది కదా లాస్ట్లో, పెళ్ళికి రండి ఆశీర్వదించండి అని, ఆ మాటకి ఇంకా మేము వెళ్తాం, పద దీపా వెళ్దాం, మనం పని చూసుకుందాం అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఇక గ్రాండ్ తిట్టిద్ది ఫుల్గా జ్యోత్స్న. అసలు నువ్వు బుద్ధి జ్ఞానం ఇట్లాంటి పనులు ఉంటే ఇలాంటి పనులు సీక్రెట్గా చేయాలి, అసలు కొంచెం కూడా కామన్ సెన్స్ లేకుండా బిహేవ్ చేస్తున్నావు గ్రాని నువ్వు, అసలు మావయ్యకి ఫోన్ చేసావనే విషయం వాళ్ళకలా తెలిసింది అనగానే నన్ను ఇరికించడానికి ఆ కార్తిక్ గాడే నేను మాట్లాడిన మాటలన్నీ రికార్డ్ చేసి మీ తాతకి లైవ్లో ఫోన్ వినిపించాడే, అసలు నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు అని చెప్పేసి అంటుంటే చెప్పాను కదా గ్రాని, నువ్వు ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి వేషాలేకు, నాకు ఇప్పుడే ఒక డౌట్ వచ్చిందని చెప్పి తనలో తానే అనుకుంటా ఉంటుంది. ఏదేమైనా గ్రాని కొడుకు నన్ను మోసం చేసినట్టున్నాడు, బాబా ఖచ్చితంగా శ్రీధర్ మావయ్య వస్తాడు అని చెప్తున్నాడు, అంటే ఖచ్చితంగా తను ఒక మెట్టు దిగాడు అని అర్థం, అంటే ఈ విషయంలో ఇంకేదో జరుగుతుందని అర్థం. నో డౌట్
ఈ విషయంలో గ్రానీ కొడుకు నన్ను మోసం చేసి ఆ దీపకి కార్తిక్కి నిజం చెప్పేసుంటాడా? అదే కనుక్కోవాలి. అదే కానీ జరిగితే ఇంక నేను ఆలోచన చేయకూడదు. దీపని వెంటనే చంపి పాడేస్తా అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటూ వెళ్ళబోతుంటే నువ్వెక్కడికే అని చెప్పి అడుగుతుంది ఇంకా పారిజాతం. నువ్వు పెట్టిన పెంటకి వెళ్ళి నేను కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకోవాలే, నేను ఇప్పుడే వస్తా అని చెప్పేసి వెళ్ళిపోద్ది. చిచ్చి, ఈ కార్తిక్ గడి చేసిన పనికి నేను అందరికీ లోకమైపోయాను అని చెప్పేసి ఇంకా పారిజాతం తిట్టుకుంటుంది. ఇక మరోపక్క దాసుని పిలిపించిద్ది జ్యోత్స్న. నన్ను ఎందుకు పిలిపించావు అని అడుగుతాడు. అడిగి ఇంకా నువ్వు నిజం చెప్తావని ఇప్పుడు కొన్ని నిజాలు చెప్పాలని పిలిపించానులే అని చెప్పి అనగానే ఏంటది అని చెప్పి అడుగుతాడు. నా మీద ఒట్టేసి చెప్పు, నువ్వు ఈ ఇంటి వారసురాలివి నేను కాదు దీప అని నువ్వు దీపతో చెప్పావా అని చెప్పి అనగానే చెప్పాను అని అంటాడు. దాంతో ఇంక షాక్ అయిపోతుంది దీప. జ్యోత్స్న చాలా ఇరిటేట్ అయిపోయి ఏంటి నిజం చెప్పేశావా, నాకు అబద్ధం చెప్పావన్నమాట నువ్వు అనగానే మరి నువ్వు దీపం మెడలో తాళెందుకు తెంపావు అని చెప్పి అంటాడు. నేను తెంపినా తెంపకపోయినా అది వేరే విషయం. నువ్వు నిజం చెప్పావంటే నువ్వు చాలా స్వార్థపరుడు నాన్న. నీ కూతురు జీవితం నాశనం అయిపోతుందని తెలిసినా కూడా నువ్వు నిజం చెప్పావంటే నిన్ను నేను ఏమనుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పేసి ఓ ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. లేదు, నేను ఈ విషయంలో నీకు చాలా తక్కువ అంచనా వేశాను అని చెప్పి ఈ విషయంలో నేను ఇంకా ఆలోచన చేయను. ఆ ఇంటి వారసురాలు అది దీప అని తెలిసేసరికి నేను ఇంకా ఊరుకుంటానా? ఖచ్చితంగా ఊరుకోను. దాన్ని చంపేస్తాను లేదా నేనన్న చేస్తాను అని చెప్పి ఆవేశంగా వెళ్ళబోతుంటే ఆగు, నేను ఈ విషయంలో అబద్ధం చెప్పాను, నేను దీపకి నిజం చెప్పలేదు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇంకా మళ్ళీ ఆగిపోద్ది. నిజం చెప్పు నాన్న, ఈ విషయంలో నువ్వు దీపని కాపాడే ప్రయత్నం చేయట్లేదు కదా అని చెప్పి అనగానే నాకేమో అంత అవసరం లేదు, నేను దీపకి నిజం చెప్పలేదు అని చెప్పి అంటే అదే ఒట్టేసి ఇంకో మాట చెప్తావా అని చెప్పి అంటే ఏంటి అని అడుగుతాడు. నువ్వు బావకి నిజం చెప్పావా అని చెప్పి అనగానే చెప్పలేదు. చెప్తే అసలు శివనారాయణ మనవరాలు దీప అని తెలిస్తే ఊరుకుంటాడా? నువ్వు తన భార్య మెడలో తాళి తెంపావన్న కారణంతోనే ఇంత రాద్ధాంతం చేస్తున్నాడు. దశరథ సుమిత్ర గార్ల చేతుల మీదుగా పెళ్లి జరగాలని కండిషన్ పెట్టాడు. అంటే దాని అర్థం ఏంటి? చిన్న విషయం జరిగినా పొరపాటు జరిగినా ఊరుకోడు అని. అలాంటిది శివనారాయణ గారి మనవరాలు ఆ ఇంటి వారసురాలు తన భార్య అని తెలిస్తే ఊరుకుంటాడా అని చెప్పి గట్టిగా అనేసరికి ఇంకా కొంచెం ఆగిద్ది. నిజమే కదా అనేసి, మరి మా అమ్మ నాన్నలతోనే పెళ్లి జరగాలని ఎందుకు పట్టుపడుతున్నాడు అని చెప్పి అంటే అది విధిరాతమ్మ. నువ్వు చేసినా నేను చేసినా ఎవరు చేసినా కూడా ఈ విషయంలో మార్పు చేర్పు అనేది ఉండదు. ఖచ్చితంగా ఈ విషయంలో ఆ భగవంతుడి నిర్ణయం అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. నిస్వార్థంగా ఇచ్చిన ఒక అన్నా చెల్లెల బంధాన్ని అలాగే ఒక అన్నా చెల్లెల మాటని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆ దేవుడు కూడా. అందుకే కార్తీక్తో ఈ పనులన్నీ చేపిస్తున్నట్టున్నాడు. ఈ విషయంలో దీప కార్తీక్ల పెళ్ళి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదమ్మా. ఖచ్చితంగా వాళ్ళిద్దరి చేతుల మీదుగానే పెళ్లి జరిగి తీరుతుంది. నువ్వు కూడా ఈ పెళ్ళికి అడ్డుపడకు. అందుకే నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఇంకెవరు అడ్డుపడినా దీప ఆ ఇంటి వారసురాలు కాబట్టి కాంచన గారి మాట నిలబెట్టుకోవడానికే కార్తీక్ ఈ ప్రయత్నం చేస్తున్నట్టున్నాడు. ఒకవేళ వాళ్ళకి నిజం తెలియకుండానే ఇంత చేస్తున్నారంటే నిజం తెలిస్తే ఇంకెంత చేస్తారో అని చెప్పేసి అనగానే ఇంక వాటర్ తాగిద్దెళ్ళి జ్యోత్స్న. ఒక్క క్షణం గుండె ఆపేసావు కదా నాన్న, నా జీవితం తలకిందులు చేసావు. చూడు, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయి. ఈ విషయంలో దీప కార్తీక్ల పెళ్ళికి నువ్వు మాత్రం రావద్దు అని చెప్పి అనగానే నేను రాకపోయినంత మాత్రాన పెళ్ళి ఆగిపోతుంది అనుకుంటున్నావా? ఆగదు. ఖచ్చితంగా ఈ పెళ్ళి జరిగి తీరుతుందమ్మా అని చెప్పి అనగానే అదంతా నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం దయచేసి ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పేసి వెళ్ళిపోద్ది. ఇక ఆ తర్వాత దాసేమో అనుకుంటా ఉంటాడు తనలో తానే, ఏది ఏమైనా ఈ విషయంలో కొంచెం టైం ఉంది జ్యోత్స్న, తర్వాత నిజాలు వాటంతట అవే వస్తాయి బయటికి అని చెప్పేసి మనసులో అనుకుంటా ఉంటాడు. మరోపక్క పారిజాతమేమో ఇంకా మెట్లు దిగుతూ ఈ విషయంలో శ్రీధర్ పెళ్ళికి రాకుండా చేయాలని నేను ప్రయత్నిస్తుంటే ఈ జ్యోత్స్నతో మాట్లాడాలనుకుంటే ఈ జ్యోత్స్న ఎక్కడికి పోయింది అని చెప్పేసి ఇంకా తనలో తానే అనుకుంటూ మెట్లు దిగుతూ ఉంటే ఇంకా డ్యాన్స్ చేసుకుంటూ ఇక శ్రీధర్ అయితే ఇంటి దగ్గరికి వస్తాడు. లోపలికి వచ్చేసరికి ఇంకొకసారిగా అతన్ని చూసి షాక్ అయిపోద్ది. వచ్చి గబగబా వచ్చి ఏరా నాతో రానని చెప్పావు, ఇప్పుడేమో వాళ్ళతో వస్తున్నానని చెప్పావు, ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి, నీకు బుద్ధి జ్ఞానం చీవు నెత్తిరి లాంటివి ఏం లేవా అని చెప్పేసి ఇరిటేట్ అయిపోతూ ఉంటుంది. నేను పెళ్ళికొడుకు తండ్రిగా వచ్చానులే ఇప్పుడు అని చెప్పి అనగానే నీకు సిగ్గులేదా అంటే లేదు నాకు అస్సలు లేదు, నా కొడుకు పెళ్ళికి నాకెందుకు సిగ్గు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయినా ఎందుకు తగలడ్డావు ఇలాగా అని చెప్పి అంటే నేను మాత్రమే కాదు బ్యాచ్ మొత్తం వచ్చేసింది చూడు అని చెప్పి ఇంకా చూపించేసరికి కాంచన అనసూయ శౌర్య కూడా వస్తారు. కార్తిక్ తీసుకొస్తూ ఉంటాడు.
దాంతో అదంతా చూసి ఒక్కసారిగా ఇంక పారిజాతం అయితే షాక్ అయిపోద్ది. మరి రాబోయే కథలో ఏం జరగబోతుందో